ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు షేక్ సాదిక్ ఖాన్ ను పోలీసులు అరెస్టు చేసి కాకినాడకు తీసుకొచ్చారు. ఉత్తరప్రదేశ్లోని మేరట్లో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ ద్వారా కాకినాడకు తరలించారు. మేరట్ నుంచి ఢిల్లీ చేరుకున్న పోలీసులు అక్కడికి నుంచి సామర్లకోట సమీపంలోని మేడపాడు రైల్వే స్టేషన్కు వచ్చారు. అక్కడి నుంచి భారీ బందోబస్తు మధ్య పోలీస్ వాహనంలో సాదిక్ ఖాన్ ను సర్పవరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ నెల 16న ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. రైఫిల్ షూటింగ్ కోచ్ సాదిక్ ఖాన్ వేధింపులు తట్టుకోలేకనే నూకరాజు కుటుంబం బలవన్మరణానికి పాల్పడిందన్నది ప్రధాన ఆరోపణ. నిందితుడిని విచారిస్తే వాస్తవాలు బయటకొస్తాయని పోలీసులు భావిస్తున్నారు. సాదిక్ ఖాన్ ను అరెస్టు సంబంధించి మరింత డీటెయిల్స్ మోహన్ ఫోన్ ద్వారా మరింత సమాచారం అందిస్తారు. మోహన్ చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు సాదిక్ ఖాన్ ని కాకినాడకు తరలించే క్రమంలో పూర్తి అప్డేట్స్ ఏంటి? నవీన్, ఏదైతే ఏఈ నూకరాజు ఆత్మహత్య చేసుకున్నటువంటి అంటే ఆ కుటుంబంతో కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి నుంచి ఎవరైతే ఆ కుటుంబాన్ని హింసించారో వారిని అంటే బెదిరించారో ఎవరైతే సాదిక్ ఖాన్ ఉందో సాదిక్ ఖాన్ ఢిల్లీలో మన ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేసి అతన్ని ఏపీ ఎక్స్ప్రెస్ ద్వారా మన కాకినాడ తరలించారు. అయితే ముందుగానే అనుకున్నట్టుగా సామర్లకోట రైల్వే స్టేషన్ ఆగవలసిన ట్రైన్ కాస్త మేడపాడు రైల్వే స్టేషన్ లో నిలుపుదల చేసి అక్కడ నుంచి ఏదైతే సాదిక్ ఖాన్ ఉన్నాడో ఖైదీ అతను తీసుకొని అక్కడ నుండి కాకినాడలో ఉన్నటువంటి సర్పవరం పోలీస్ స్టేషన్ కి తరలించారు. సర్పవరం పోలీస్ స్టేషన్ లో అతను రాత్రి నుండి ఇప్పటి వరకు కూడా ఇంటరాగేషన్ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి అటు ఎస్పీ గానీ ఇటు కలెక్టర్ గానీ వీళ్ళంతా కూడా చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే ఒక కుటుంబం అంతా కూడా ఇతన వేధింపుల వల్ల చనిపోవడం అనేది చాలా దారుణమైన సంఘటన. అటువంటి సంఘటనకి ఖచ్చితంగా శిక్ష పడాలని చెప్పేసి వారంతా కూడా చూసి అంటే చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి, చట్టం ఈ విషయంలో ప్రతి ఒక్కరికి కనువిప్పు కలగాలనే ఉద్దేశంతో అధికారులంతా కూడా దీని మీద పూర్తిగా పరిశీలన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడైతే ప్రజెంట్ కాకినాడ టౌన్ లో బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే సంఘాలు ఉన్నాయో ఆ సంఘాలన్నీ కూడా సాదిక్ ఖాన్ ని కఠినంగా శిక్షించాలి, ఎట్టి పరిస్థితులు అతను బయటకు వదిలి లేకుండా కఠినంగా శిక్షించే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి ఏదైతే వేధింపులు చేయాలని అంటే ఇటువంటి బ్లాక్ మెయిలింగ్ పాల్పడేటువంటి వ్యక్తులకి భయం పుట్టే విధంగా ఈ కేసుని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో బీజేపీ పార్టీ అంతా కూడా ఇప్పుడు ర్యాలీ చేసినటువంటి పరిస్థితి ఉంది. సాదిక్ ఖాన్ ఖచ్చితంగా వదలకూడదు అనేది ప్రతి ప్రజా సంఘాలంతా కూడా రోడ్డు ఎక్కి ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రజెంట్ కాకినాడ సిటీలో కనిపిస్తుంది. ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే సాదిక్ ఖాన్ ఎవరైతే ఉన్నాడో సాదిక్ ఖాన్ గతంలో కూడా పలు కేసులు అయితే ఉన్నట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ విధంగా కూడా అతని మీద పూర్తిస్థాయి విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా అతను ఏదైతే పాస్పోర్ట్ ఉందో పాస్పోర్ట్ ను కూడా పోలీసులు ఇప్పటికే దాన్ని బ్యాన్ చేసిన పరిస్థితి ఉంది. అతని దగ్గర ఉన్నటువంటి ఎక్కడెక్కడ ఏమేమి చేశాడు ఏంటనే దాని మీద పూర్తి విచారణ జరుగుతుంది. ఈ ఎట్టి పరిస్థితుల్లో అతన్ని అయితే మాత్రం ఖచ్చితంగా శిక్షించి తీరుతాం అనేది మాత్రం చెబుతా ఉన్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం 3 గంటల తర్వాత కాకినాడ జీజేసీకి తరలించి అతని ఆరోగ్య పరిస్థితిని సమీక్షించిన తర్వాత జిల్లా మేజిస్ట్రేట్ దగ్గర హాజరుపరిచే విధంగా చర్యలు అయితే తీసుకుంటున్నట్టుగా అధికారులు తెలుస్తుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. నవీన్, ఓకే, థ్యాంక్ యూ మోహన్. ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు